భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర ప్రారంభమైంది. జాతరకు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం చలవ పందిర్లో ఏర్పాటు చేశామని ఈవో మహేష్ ఆలయ చైర్మన్ ములుకునూరి భిక్షపతి తెలిపారు. 3 రోజుల పాటు జరిగే జాతర బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. భారతదేశంలో నేను చూసిన కాడికి, నేను తిరిగిన దేవాలయాల్లో నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భూమి మీద వేసినటువంటి దేవుడు ఒక ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కొడవటంచ గ్రామంలోనే ఉంది. దాన్ని ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా దీనికి 12 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం, ఆ నిధులతో ఇప్పుడు మొదటి దశలో ఈ దేవాలయం చుట్టూ రోడ్డు వైడనింగ్ చేసి ఒక 20% 2 భవనాలకు భక్తులు వచ్చేటువంటి నిద్ర తీయడానికి, అదేవిధంగా ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ కొంత మేరకు ఈరోజు అభివృద్ధి జరిగింది. వచ్చే సంవత్సరం నాటికి ఈ నిధులన్నీ ఖర్చు చేసి ఇంకా ఇది దేశ చరిత్రలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పం ఉంది. నేను శాసనసభ్యునిగా అయినా మా తల్లిదండ్రులు నా పుట్టింటికలు ఇక్కడ తీయడం, మా నాయన కానీ మా నాయన తాతలు కానీ వాళ్ళంతా కూడా ఇక్కడనే వెంట్రుకలు తీసుకొని ఈ ప్రాంత ప్రజలంతా మొక్కుకొని మరి ఆ మొక్కులు చెల్లించే కొరకు ఈ దేవుణ్ణి నరసింహస్వామి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కనుక గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఈ ప్రారంభోత్సవానికి తీసుకొచ్చి ఈ ప్రాంతం ఇంకా కూడా మిగులు ఏదైతే వైశాల్యంతో కూడుకున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కానీ, ఇక్కడ గెస్ట్ హౌజులు కానీ, అదేవిధంగా భక్తులకు గదులు కానీ, మంచి కళ్యాణ మంటపం కానీ, అదేవిధంగా మంచి ఏదైతే మరో యాదగిరి గుట్టను అయ్యే విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులతో, ఆ స్వామివారి శక్తి ఇస్తే ఆ శక్తితో ఇంకా ముందుకు సాగి ప్రజల సహకారంతో ఈ నియోజకవర్గం నుంచి, జిల్లా నుంచి అనేక మంది అమెరికాలో మరి ఇతర దేశాల్లో